ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలని శ్రీమతి దామచర్ల నాగసత్యలత ఆకాంక్షించారు. దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 41వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏది మంచో ఏది చెడో గ్రహించుకునే స్థాయిలో విద్యార్థులు ఉన్నారని, ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయని తెలిపారు. మిమ్మల్ని చూసి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గర్వపడాలి, మిమ్మల్ని కన్నందుకు తల్లిదండ్రులు కూడా గర్వపడాలని సందేశం ఇచ్చారు. ప్రభుత్వ మహిళా కళాశాలకు అవసరమైన వసతులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ 6 నెలల్లో కల్పిస్తారని హామీ ఇచ్చారు. ముఖ్యంగా డిజిటల్ లైబ్రరీ, ఆడిటోరియం, కళాశాల వసతి గృహంలో మరో ఫ్లోర్ కట్టించేలా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే జనార్దన్ తరఫున ఆయన సతీమణి శ్రీమతి దామచర్ల నాగసత్యలత నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాగసత్యలత గారికి, షీఈ్ ద చైర్పర్సన్ DJR ట్రస్ట్. సో మేడంని మొదటగా చూడటం అనేది నేను కొద్దిగా అంటే ఫొటోస్లో చూడటమే కానీ కొద్ది రోజుల క్రితమే చూశాను. ఫొటోస్ కన్నా చాలా బాగా అనిపించారు. మీకు ఎలా ఉంది? సో మనిషి ఎక్కడే కాదు, చక్కగా అంతఃకరణ శుద్ధి కూడా ఆవిడలో మనకు కనపడుతుంది. ఈరోజు మన ఫంక్షన్కి ఈవిడ రావడం అనేది మనం ఎదురు చూస్తున్న ఒక మంచి గడియ. చాలా చక్కగా, అంటే ఆవిడ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నారు. టుడే ఈవినింగ్ వాళ్ళు ఇంకొక ప్లేస్కి బయలుదేరాల్సింది ఉంది, చాలా మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. బట్ స్టిల్ మన కోసం కొంత టైం మనకి ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషించాల్సిన విషయం. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మేడం. Now I request our Vice Principal Dr. Madam Anantalakshmi garu to come on to the dais. అంతాను చెప్పారు ఇప్పటి వరకు ప్రిన్సిపల్ గారు కూడా అంతాను కాలేజ్ గురించి అంతాను. తాతగారు ఆంజనేయులు గారికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. మెయిన్గా అంటే తాతగారికి ఆడపిల్లలు లేరు, మెయిన్ దానికోసం అని ఆడపిల్ల అంటే మెయిన్ అంటే చాలా ఇష్టంగా చూసేవారు. ఒక ఆడపిల్లలు చదువుకుంటే వృద్ధిలోకి వస్తే ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది. ఏంటంటే తల్లికి ఎడ్యుకేషన్ ఉన్న రోజు ఫ్యామిలీ అంతా చక్కదిట్టుకోగలుగుతుంది. మెయిన్గా ఎలా చేస్తే బాగుంటుంది, మన పిల్లల్ని ఫ్యూచర్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పని దానికోసం ఆడపిల్లల కోసం కాలేజ్ కోసం అప్పుడు పట్టుబడుతుంది చూసి డెఫినెట్గా చేయాలి అని చెప్పని అప్పుడు తాతగారు వాళ్ళ వైఫ్ సక్కుబాయమ్మ గారి పేరు మీద ఈ కాలేజ్కి డొనేషన్ చేస్తున్నారు అంతా. ఆ పేరు మీద చాలామంది అసలు రామచంద్ర సక్కుబాయమ్మ పేరు పైన చాలామంది చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు చాలామంది. అంటే అప్పుడప్పుడు కొంతమందికి మాకు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు మేము ఇలా దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్లోనే డిగ్రీ పూర్తి చేసాము, మేము ఇక్కడ పలానా ఉద్యోగం చేసుకుంటున్నాం అని చెప్పని
చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అదంతా విన్నప్పుడు కూడానమ్మా. ఇంకొకటి జనార్దన్ గారు కూడా ఏదైనా సరే కాలేజీకి ఏ అవసరం వచ్చినా సరే, అంటే మన కాలేజ్ కింద ఆడపిల్లలంతా ఉన్న కాలేజ్ ఏ ఇబ్బంది పడకూడదని చెప్పని ఆలోచిస్తుంటారు. ఈరోజు రావాల్సిందే, కానీ కొంచెం వాటర్ మీద మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతా ఇప్పుడు చంద్రబాబు గారికి సబ్మిట్ చేయాలంట, దానివల్లనే కొంచెం రాలేకపోయారు. లేకపోతే డెఫినెట్గా వచ్చి మిమ్మల్ని అందరూ కలిసేవాడు ఒకసారి. ఈ కాలేజ్కి ఇంకొకటి మీ అందరికి కూడా డిజిటల్ లైబ్రరీ కూడా ఒంగోలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందమ్మా అందరికి కూడాను. మీరు కూడా ఇక్కడ కాలేజ్లో కూడా లైబ్రరీ గురించి అడిగారంటే ఇందాకే చెప్తున్నారు ప్రిన్సిపల్ గారు. అదొకటి ఆడిటోరియం ఒకటి, ఇవంతా కూడా శాంక్షన్స్ కోసం వెళ్ళున్నాయి. డెఫినెట్గా ఒక 6 monthsలో శాంక్షన్ అవుతాయి. మీకు ఆడిటోరియం కానీ లైబ్రరీ కానీ అన్నీ వస్తాయి. ఇంకొకటి కూడా హాస్టల్ బిల్డింగ్ కూడా చెప్పున్నారు అంతాను. ఇంకో ఫ్లోర్ కూడా శాంక్షన్ అయిందంట, అది కూడా వస్తుంది. మీ అందరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందమ్మా. ఇంకోటి మన గవర్నమెంట్ తరఫున కూడా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కూడా మన ఒంగోలుకి జనార్దన్ గారు చంద్రబాబు గారితో మన లోకేష్తో మాట్లాడి మనకి ఫైనల్ చేశారు. అది కూడా తొందరలో మనకి ఒంగోలు స్కిల్ డెవలప్మెంట్ వస్తుంది. దానివల్ల చాలామందికి మీకు అందరికీ ఏంటంటే దానివల్ల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ వల్ల మీ అందరికీ చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరికి కూడాను. మీరందరూ ఒకటి ఆలోచించుకోండి, డిగ్రీలో ఉన్నారంతాను, ఫ్యూచర్ బాగుండాలి. మెయిన్ మీరందరికీ ఒక ఆలోచన శక్తి కూడా వచ్చి ఉంటుంది. ఈ టైంలో చాలామంది చెప్తూ ఉంటాం మేమంతా ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ మీరు డిసైడ్ అవ్వండి ఎలా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఒక బౌండరీ లైన్ గీసుకోండి, ఏది మంచి ఏది చెడు అని చెప్పండి. మెయిన్ మీకు అందరికీ ఆలోచించిన శక్తి ఉంది కాబట్టి, ఒక టీనేజ్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఒక్కసారి ఆలోచించుకుని ఏ డిసిషన్ తీసుకున్నా సరే ఫ్యూచర్ గురించి, మన పేరెంట్స్ గురించి, మనం చదువుకున్న కాలేజ్ స్కూల్ గురించి, మనం చదువు చెప్పిన గురువులు ఎవరికి చెడ్డ పేరు రాకుండా భవిష్యత్తులో ఒక పలానా అమ్మాయి ఇక్కడి కాలేజ్ నుంచి వెళ్ళిందంటే ఆ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ని గర్వపడేలా ఉండాలి. పలానా అమ్మాయి అంటే పేరెంట్స్ గర్వపడేలా ఉండాలి. ఆ టైప్లో మీరు ఏదైనా సరే ఎవరు చెప్పక్కల మీకు అన్నీ తెలుసు కాబట్టి ఎలా ఉంటే మనకు ఫ్యూచర్ బాగుంటుంది, ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఉంటే మన పేరెంట్స్కి మంచి పేరు తెస్తాం అని ఆలోచించుకుని డిసిషన్ తీసుకోండి. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ముందు దానివల్ల మీకు భవిష్యత్తులో ఎవరు మిమ్మల్ని వేలెత్తి చూపకుండా మీరు ఉంటారు అంటాను. ఆ విధంగా చూసుకుని ఆలోచించిన అందరికీ ఆల్ ద బెస్ట్. మంచి ఉద్యోగాలు స్థిరపడి అందరూ కూడాను ఫ్యూచర్ బాగుండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా. Try